ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో ప్రెజెంట్ నేను పవిత్ర జయరామ్ గారి పిల్లల దగ్గర ఉన్నాను. కూతురు, కొడుకు అండ్ వాళ్ళ హస్బెండ్ కూడా కనిపిస్తున్నారు మనకి. అంటే ఈ టైంలో ఇక్కడికి రావాలనిపించింది నాకెందుకో. ఎందుకంటే చాలామంది మెయిల్స్ చేయటం, నిజంగా ఆడవాళ్ళు ఎంతోమంది ఆమెను ప్రేమించేవాళ్ళు. నిజంగా ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారా సీరియల్స్ కనిపించింది నాకు. ఫస్ట్ టైం నేను సీరియల్స్ పెద్దగా ఫాలో అవ్వను కాబట్టి నాకు తెలియదు. బట్ ముఖ్యంగా అంటే ఆమె కట్టు బొట్టు అండ్ ఆమె చేసే అంటే ఆ హావభావాలు అంతగా తెలుగు వాళ్ళకి దగ్గరగా ఆమెని కనెక్ట్ అయ్యేలా చేసుకున్నాయి కాబట్టి నిజంగా అంతమంది ప్రేమను పొందిన పవిత్ర జయరామ్ గారు చిన్న ఏజ్లోనే చనిపోవడం నిజంగా అందరికీ చాలా బాధాకరమైన విషయం. మనమే తట్టుకోలేకపోతున్నాం అంటే చిన్న ఏజ్లో అమ్మని కోల్పోయిన ఈ చిన్న పిల్లలు అమ్మతో ఉన్న ఒక బాండింగ్ ఎలా ఉంటుందో ఒకసారి మాట్లాడదాం. సో నీ పేరేంట్రా? ప్రతీక్ష. ప్రతీక్ష అండ్ ప్రజ్వల్. ఇద్దరికి ప్రతీక్ష ప్రజ్వల్ అని పెట్టింది అమ్మ. నిజంగా అమ్మ అసలు అలా జరుగుతుందని ఎవ్వరూ అనుకోలేదు. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు కూడా లైవ్లో లేరు కాబట్టి ఫోన్లోనే వినుంటారు యాక్సిడెంట్ అయిందని. స్ట్రాంగ్గా నమ్మారా? యాక్సిడెంట్ అయినా కానీ అమ్మ చాలా స్ట్రాంగ్, ప్రాబ్లం ఉండదు, మళ్ళీ వెనక్కి వచ్చేసింది అనుకున్నావా నువ్వు? అనుకున్నాను. అంటే లైక్ ఇంకా హాస్పిటల్ కూడా మనం వెళ్ళాలి. సో వివర్ థింకింగ్ లైక్ ఓకే ఏమీ అవ్వదు, చిన్న యాక్సిడెంట్ లాగానే ఉంటది అలా ఇలా అనుకున్నాము. లైక్ మన ఇంటి నుంచి ఇంకా 100 కిలోమీటర్స్ ఉండే హైదరాబాద్ నుంచి. సో అక్కడికి వెళ్ళినప్పుడు డాక్టర్స్ కూడా మనకి ఫోన్ లో ఏమీ చెప్పలే. అక్కడికి వెళ్ళిన తర్వాతనే మనకు కూడా వి గాట్ టు నో దట్ లైక్ మమ్మీ ఇస్ నో మోర్. బట్ మీరైతే ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ కి అయితే వెళ్ళారు? లేదు, యాక్చువల్లీ డైరెక్ట్ గా హాస్పిటల్ కి వెళ్ళాం. ఓకే, మీకు ఎవరు కాల్ చేశారు ఇలా జరిగిందని? ఎందుకంటే అందరూ అన్కాన్షియస్ లో ఉన్నారు కదా. My sister, when she woke up for the first time na, she called me only. She said accident ho gaya, but I thought it was just a small accident or something. Okay, but she said ambulance is coming and mama is unconscious. We got a bit disturbed there because we were planning to celebrate Mother's Day. Oh, అదే రోజా? May 12th. May 12th Mother's Day అదే రోజు. అమ్మ దానికోసం అక్కడికి వస్తున్నారు. Because but she didn't know we planned all this. But we got a bit disturbed. మనం వెళ్ళాము ఇక్కడ నుంచి హాస్పిటల్కి. వాళ్ళు హాస్పిటల్ వెళ్ళాక లొకేషన్ పంపించారు, వెళ్ళాం. యాక్చువల్లీ వీడికి కూడా తెలీదు. 20 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ వెళ్ళినప్పుడే డాక్టర్ కాల్ చేసి చెప్పారు మమ్మకి ఆల్రెడీ మార్చరీకి షిఫ్ట్ చేస్తున్నామని. సో అక్కడ ఏం చేయాలో, వీడికి కూడా హెల్త్ ఇష్యూస్ ఉంది, ఫీవర్ ఉంది ఆ టైంలో. సో ఇట్ వాజ్ అ బ్యాడ్ టైం. దట్స్ ఇట్. బట్ కార్లో చాలా మంది నువ్వున్నావు అనుకుంటున్నారు కదా? లేదు, అంటే 4 members ఉండే, డ్రైవర్, మమ్మీ, ఫ్రెండ్ అండ్ మై సిస్టర్, మమ్మీ. సో అదే నేను. సో తన ఇన్సిడెంట్ లో ఉన్నప్పుడు తన అన్కాన్షియస్ లో లేరు, సిస్టర్ అందరూ పడుకున్నారు కదా. ఓకే, బట్ షీ డోంట్ నో వాట్ హ్యాపెండ్ దేర్. ఓకే, బికాజ్ షాక్ లో ఉన్నారు. షీ వాస్ షివరింగ్ వెన్ షీ కాల్డ్ మీ అండ్ ఇట్ హ్యాపెండ్. బట్ తను ఇప్పుడు సేఫ్ ఉన్నారా? బాగుందా తనకి? తనకి మైనర్ గా దెబ్బలు తగిలినాయి. ఓకే ఓకే, అంటే ఆమె సీట్ బెల్ట్ వేసుకునడానికి కంప్లీట్లీ సేఫ్. ఓ, సో మమ్మీ సీట్ బెల్ట్ పెట్టుకోలేదా? లేదు, షీ వాస్ సిట్టింగ్ బ్యాక్ సైడ్, బ్యాక్ సీట్ లో ఉండే పడుకున్నారు. మొత్తం డీప్ స్లీప్ లో ఉండే అందరూను. సో ఇది విత్ ఇన్ అ డ్రాస్టిక్ మినిట్ లో మొత్తం అయిపోయింది. ఓ, అంటే ఈ యాక్సిడెంట్ గురించి కూడా రకరకాలుగా వింటున్నారా? బస్కి వెళ్ళి గుద్దిందని, బస్ ఫస్ట్ డివైడర్ కి తగిలిందని, విచ్ ఈస్ కరెక్ట్. దట్ వి డోంట్ నో ఎగ్జాక్ట్లీ. డ్రైవర్ ఏం చెప్పారు మీకు? అసలుకి డ్రైవర్ కూడా ఏం కాలేదు కదా? He said that he was going in 80 speed. Okay. బ్యాక్ నుంచి బస్ వచ్చింది, టచ్ చేసింది, కార్ కంట్రోల్ తప్పింది. He just shifted to the ఆపోజిట్ లేన్. అక్కడ నుంచి బస్ వచ్చేసి పెట్టింది అని చెప్పాడు. బట్ ఐ డోంట్ థింక్ ఇట్ హ్యాపెండ్ కాజ్ ఆఫ్
యూ సా ద కార్ పిక్చర్ ఓకే యాక్చువల్లీ. ఆ స్పీడ్ లో 80-90 స్పీడ్ లో ఉంటే ఆ ఫోర్స్ లో తగ్గించే అంత డ్యామేజ్ ఐ డోంట్ థింక్ ఐ థింక్ హాఫ్ ఆఫ్ ద కార్ లైక్ లెఫ్ట్ సైడ్ మొత్తం లెఫ్ట్ సైడ్ కాదు, పూరా ఫ్రంట్ సైడ్ అంటిల్ మిడల్ ఎవ్రీథింగ్ ఇస్ జస్ట్ లైక్ ఇఫ్ యూ పుష్ Smashed. సంథింగ్ నా ऐसा हो गया था. ఓకే Back side was completely fine, not even a single scratch. ఓకే బట్ ఫ్రంట్ ఫుల్ స్మాష్. ఓకే. అంటే ఇప్పుడు అమ్మ చాలా స్ట్రాంగ్, అంత స్ట్రాంగ్ ఉండబట్టి లైఫ్లో పర్సనల్ ఇష్యూస్ ఎన్ని ఉన్నా కానీ ప్రొఫెషనల్గా సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. అంత స్ట్రాంగ్ ఉన్న వ్యక్తి హార్ట్ స్ట్రోక్తో చనిపోతారని నువ్వు అనుకున్నావా? అంటే న్యూస్లో ఎక్కువ రావటం ఏంటంటే స్ట్రోక్ వచ్చింది అని చెప్తున్నారు కదా. అంటే షీ హ్యాడ్ లో బీపీ ప్రాబ్లం, అంటే బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లం ఉంది. బికాస్ ఆఫ్ ద సీనరీ, బికాస్ ఆఫ్ ద సినారియో షీ జస్ట్ గాట్ అ బిట్ షాక్డ్ అంతే. ఓకే. You know now how low BP people are. Agar kuch, అంటే if you ఏమైనా get scared also, they'll just get unconscious. It happened like that. Okay. At that time, nobody knew that her ribs were her ribs were broken. Like and the front seat was little bend. అది బెండ్ అయింది కదా, సో లైక్ సడన్ బ్రేక్ కొట్టినప్పుడు అది ఏమైంది, ఇది నెక్ ఉంది కదా, నెక్ పార్ట్ వెళ్ళి ఆ సీట్ హెడ్ సీట్ ఉంటది కదా దానికి వెళ్ళి కొట్టింది అది. సో ఆ స్పీడ్ కి అది ఏమైంది, ఇక్కడ మొత్తం రిప్స్ కట్ అయింది. పోస్ట్ మార్టం లో చెప్పారు. నెక్ దగ్గర అండ్ హార్ట్ లైక్ చెస్ట్ దగ్గర మొత్తం రిప్స్ అన్ని బ్రేక్ అయిందంట. అండ్ ఆల్సో వాట్ దే డిడ్ ఇస్ దేర్ వెన్ షీ స్టాప్డ్ హర్ బ్రీతింగ్, సో అప్పుడు కొంతమంది ఇక్కడ లైక్ సిపిఆర్ ట్రై చేశారు, అదేమైంది అది ఇంకా బ్రేక్ అయిపోయింది. అంటే లైక్ నెక్ nobody knew that. అంటే అక్కడ పీపుల్ ట్రై చేశారు, మేబీ హార్ట్ స్ట్రోక్ వచ్చిందేమో అని చెప్పేసి హెల్ప్ చేద్దాం అనుకున్నారు. కానీ మనకు కూడా తెలిసి లైక్ పోస్ట్ మార్టం టైంలోనే తెలిసింది దట్ హర్ రిప్స్ వర్ లైక్ మొత్తం బ్రోక్ అయింది. ఇక్కడ మొత్తం పార్ట్స్ అన్ని, ఇక్కడ ఈ బోన్ ఇది అండ్ ఇక్కడ చెస్ట్ రిప్స్ అన్ని బ్రేక్ అయింది. అంటే స్ట్రోక్ వల్ల కాదైతే స్ట్రోక్ అని అంటే లైక్ అది షాక్ కి లైక్ అది స్ట్రోక్ అయింది అంతే. లైక్ సడన్ గా ఏమైంది అండ్ అక్కడ కొంతమందికి లైక్ బ్లడ్ చూసారు కదా, మమ్మీకి బ్లడ్ అంతే అస్సలు అవ్వదు బ్లడ్ అంటే మమ్మీకి. సో వెన్ షీ సో ఆల్ దోస్ బ్లడ్ అండ్ బ్లీడింగ్ అది అన్ని చూసినప్పుడు అది చాలా భయం పెట్టేశారు. సో అది భయం అయి అది కొంచెం ఇదైపోయింది. సో ఆ షాక్ కి అదేమైంది టక్కమని బ్రెయిన్ కొట్టింది, అది ఏమో తెలీదు. ఇప్పుడు హాస్పిటల్ దాకా తీసుకెళ్లే వరకు అమ్మ నో మోరా we don't know anything about that. And like they are saying ambulance లోనే వెళ్ళిపోయారని కొంతమంది చెప్తున్నారు, హాస్పిటల్ స్పాట్ లోనే చనిపోయారని. ఇంకో కొంతమంది చెప్తారు హాస్పిటల్ వెళ్ళిన తర్వాత చనిపోయారని. అదేంటి ఎలా అని మనకు కూడా అంత క్లియర్ గా తెలీదు. అండ్ మనం కూడా అక్కడ డాక్టర్ తో లైక్ క్లియర్ గా మాట్లాడలే, బికాజ్ ఇదన్నీ షాకింగ్ లో ఉండే అండ్ ఏం చెయ్యాలో అర్థం అవ్వట్లే. నేను నా అన్నయ్య లైక్ నా చెల్లి ముగ్గురే ఉండే, అక్కడ ఏం చేయాలి ఏంటి పరిస్థితి, వీఆర్ కంప్లీట్లీ బ్లాంక్ దేర్. సో దాని తప్ప లైక్ అదన్నీ మనం ట్రై చేయాలి, అంటే లైక్ డాక్టర్ తో మాట్లాడి ఏమైంది అదన్నీ కొనుక్కోవడానికి మనం ట్రై చేయాలి. వెళ్ళేసరికి అమ్మ చనిపోయారు. బట్ మదర్స్ డే కి చాలా గ్రాండ్ గా అమ్మకి గ్రాండ్ అంటే లైక్ నార్మల్ గా she don't like grand things and all. She will be happy with some little things also. Okay. అదే మనం ప్లాన్ చేసినాం, అంటే లైక్ మదర్స్ డే ఇలా చేయాలి అలా చేయాలి. ఈవెన్ నా చెల్లి కూడా వస్తుండే, సో అందరూ కలిసి లైక్ కేక్ కట్ చేసి మంచిగా సెలబ్రేట్ చేద్దామని. కానీ మనకే తెలియదు దట్ ఆన్ మదర్స్ డే ఇట్సెల్ఫ్ విల్ లైక్ మన మమ్మీ మదర్స్ డే కి ఇది చాలా ప్రతి మదర్స్ డే గుర్తుండే ఒక డేట్. ఇంకా అమ్మదే వెరీ సాడ్ అసలు. బట్ ఎక్స్పెక్ట్ చేసామమ్మా ఇల్లులో అమ్మ ఉంటుంది. Obviously it was just about 1 hour drive ante. She just called me and said we are coming. Don't lock the door, will like you guys sleep, don't lock the door, will be on the way, like కొంచెం లేట్ అవుతుంది ఏమో అని చెప్పారు అంతే. కానీ కో స్టార్ కూడా చెప్పారు దాంట్లో, అంటే తను యాక్సిడెంట్ అయ్యి కింద పడిపోయి
ఆ సిచ్యువేషన్ చూసి షాక్ అయ్యాను, ఇమ్మీడియట్ గా షాక్ లోకి వెళ్ళిపోయారు. అది కూడా మనకి లైక్ అదే తెలీదు, మనకి క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. లైక్ అక్కడ ఏమైంది, నిజంగా స్పాట్ లో ఏమైంది, అది అక్కడ మమ్మీ షాక్ అయ్యి బ్రెయిన్ స్ట్రోక్ అయిందా లేకపోతే ఏంటో, అది స్పాట్ అవుట్ అయ్యారా, ఇదేమి మనకు కూడా క్లియర్ గా అంత మంచిగా తెలీదు. సో అదే ఇప్పుడు రిపోర్ట్స్ అన్ని రావాలి. సో రిపోర్ట్స్ అన్ని చూసి ఏం ఇదవుతుందో దాని బట్టి ఉంటుంది. బట్ అది జరిగిన తర్వాత ఇమీడియట్ గా ఇక్కడ విలేజ్ తీసుకొచ్చారు, మీ విలేజ్ కి. అవును, అంటే లైక్ అక్కడ కొంచెం ప్రాసెస్ ఉంటది కదా, సో ప్రాసెస్ అన్ని కంప్లీట్ చేసుకొని ఇక్కడ విలేజ్ కి తీసుకొని వచ్చినాం. అది పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందా? ఈ రోజు ఇప్పుడే వచ్చింది పోస్ట్ మార్టం రిపోర్ట్. ఓకే, నార్మల్ మేజర్ ఇంజరీస్ అని చెప్పారు అంతే. ఓకే, ఇంటర్నల్ బ్లీడింగ్ ఎక్కువ ఉంటుంది. ఇంటర్నల్ బ్లీడింగ్ చెప్పారు అండ్ మేజర్ ఇంజరీస్ అని రాశారు అంతే. అంటే ఎలా ఉంటారమ్మా, అంటే రియల్ లైఫ్ లో ఎలా ఉంటారమ్మా అసలుకి? అంటే జోవెల్ టైపా లేకపోతే స్ట్రిక్టా? షీ ఇస్ నాట్ స్ట్రిక్ట్. అంటే లైక్ నేను నా అన్నయ్య నా మమ్మీ దగ్గర ఉంటే విల్ నాట్ ఫీల్ లైక్ వీఆర్ విత్ మై మామ్, విల్ ఫీల్ లైక్ షీ ఈజ్ అవర్ బెస్ట్ ఫ్రెండ్. మనతో ఏముంటే కూడా వీ యూస్ టు షేర్ విత్ హర్. అంటే నేను నా కాలేజ్ డేస్ ఏమైనా ఉంటే ఆమెతో షేర్ చేస్తుండే, వీడియో నార్మల్ డేస్ అందరినీ. అండ్ మమ్మీ చాలా లేట్గా వస్తే కూడా షీ యూస్ టు సిట్ విత్ అస్, వీ యూస్ టు లైక్ వెయిట్ ఫర్ హర్ ఫర్ అవర్ డిన్నర్ కన్నీ వెయిట్ చేసుకొని కూర్చి అక్కడ మన ముగ్గురును తినుకొని మన డే ఎలా స్పెండ్ అయింది అదన్నీ మాట్లాడుకొని గోయింగ్ గుడ్. లైఫ్ లో నిజంగా ఎవరికి జరగకూడదు, ఎందుకంటే తనకి చిన్న ఏజ్, మీరు చాలా చిన్న పిల్లలు. అంటే ఇప్పటి నుంచి లైఫ్ స్టార్ట్ అవుతుంది. హ్యావ్ టు సీ సో మెనీ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. అసలు అలాంటి ఒక సమయంలో ఇలాంటిది ఒకటి జరిగినప్పుడు మీతో పాటు మీ ఫ్యామిలీ అంతా ఎంత స్ట్రగుల్ అవుతుందో, ఇంకా లైక్ ఫాదర్, వాళ్ళ మదర్, సేమ్ మదర్స్ డే రోజు అది కూడా. హైదరాబాద్ కి ఎప్పుడు షిఫ్ట్ అయ్యారమ్మా అసలుకి? మమ్మీ షిఫ్ట్ అయ్యి ఆల్మోస్ట్ లైక్ 7 years అయింది, 6-7 years. ఓన్లీ ఆఫర్స్ కోసం, యాక్టింగ్ కోసం అంతే? యాక్టింగ్ కోసం అంతే. నిన్న పెళ్ళాడతా ప్రాజెక్ట్స్ కోసం మా మమ్మీ హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యారు. సో ఆఫ్టర్ దట్ నేను ఇంకా చదువుతుండే, అంటే లైక్ బెంగళూరులో ఐ వాస్ లైక్ స్టడీయింగ్. నాది ఇంటర్న్ కంప్లీట్ అయిందో, ఇంటర్న్ కంప్లీట్ అయిన తర్వాత ది డిసైడ్, అంటే లైక్ మమ్మీ ఇక్కడే లైక్ హైదరాబాద్ లోనే నీ డిగ్రీ ఏమేమి ఉందో ఇక్కడే కంప్లీట్ చేసుకో అని చెప్పారు. సో 2 years బ్యాక్ అక్కడ షిఫ్ట్ అయ్యాం నేను నా అన్నయ్య. అండ్ నాతో రాగానే ప్రజ్వల్ చెప్పాడు ఒక మాట, మీ ఫాదర్ని ఇంట్రడ్యూస్ చేయగానే, అదేంటి తెలుగులో అంతా ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది, పవిత్ర గారు అండ్ వాళ్ళ ఫాదర్ ఇద్దరు విడిపోయారు, దూరంగా ఉంటున్నారు, ఆమెకి ఈయనకి సంబంధం లేదు అనే ఒక న్యూస్ అయితే మీరు వినుంటారమ్మా. దాంట్లో వాస్తవం ఎంతవరకు ఉంది అసలు? ఇంకొకటి ఏంటంటే లైక్ మనకి దీనికన్నా ఎక్కువ లైక్ అదన్నీ న్యూస్ చాలా డిస్టర్బ్ చేస్తుంది, ఎందుకంటే లేకుండా న్యూస్ అన్ని వస్తుంది. అండ్ మన వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ అదన్నీ చూసి ఇది నిజమా ఇదన్నీ జరిగిందని మనల్ని క్వశ్చన్ చేస్తున్నారు. అండ్ ఆల్సో మనకేంటంటే అది మనకు తెలుసు మన ఫ్యామిలీ గురించి, మన ఫ్యామిలీ ఏమవుతుందో అని. అండ్ దోస్ పీపుల్ అంటే లైక్ అదన్నీ బ్యాడ్ ఒపీనియన్స్, అంటే లైక్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ గ్రో అవ్వడానికి, వాళ్ళది ఇది చేయడానికి మన ఫ్యామిలీతో ఆడుకుంటున్నారా అని మనకి భయం. ఎందుకంటే ఇప్పుడు నాది నా అన్నయ్యది ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది. సో ఇదన్నీ చూసి మన ఫ్యూచర్ కి ఏమైనా అయిపోతుందని నా నాన్నది భయం ఉంది. అండ్ అవును, అండ్ నా నాన్న కూడా లైక్ ఫార్ రిలేటివ్ కాల్ చేసి ఇదేంటి నువ్వు నీ లైక్ వైఫ్ కి ఇంత టార్చర్ ఇచ్చినావంట, ఇదన్నీ న్యూస్ లో వస్తుంది ఏంటి. నా నాన్న ఏడవడానికి స్టార్ట్ చేశారు, నేను ఎప్పుడు అలా చేసిన సీరియస్లీ. అంటే లైక్ మేము మమ్మీ చూడండి ఈ టాపిక్ కోసం పక్కన ఏడుస్తా ఉన్నారు వాళ్ళ డాడీ కూడా పాపం. నిజంగా ఆయన ఎమోషన్ ని కూడా ఆయన ఆపుకోలేకపోతున్నారు, ఆయన అసలు ఆ ఎమోషన్స్ ని. ఎందుకంటే అర్థమవుతుంది ఆయన వైఫ్ని ఆయన ఎంత బాగా చూసుకున్నారు, పిల్లల్ని ఎంత బాగా చూసుకున్నారు, ఫ్యామిలీని ఎంత కష్టపడి ఈ స్థాయి తీసుకొచ్చారో అర్థమవుతుంది నాకు. ఆయన ఫస్ట్ ప్రజ్వల్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అనుకున్నాను, అదేంటి మనం అంతా ఒక న్యూస్ వింటున్నాం, ఇక్కడ ఇంకొకలాగా ఉంది అని. అట్లీస్ట్ తెలుగు ఆడియన్స్కి ఎప్పుడైనా తెలియాలి కాబట్టి నేను ఇంత దూరం వచ్చానండి.
దీనివల్ల ఎంతమంది సఫర్ అవుతున్నామో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కష్టపడి ఇండస్ట్రీకి వచ్చింది ఆమె, తెలియకుండా ఎన్నెన్నో న్యూస్లు వాళ్ళ మీద చేసి మనం, కానీ ఇద్దరి మధ్య బాండింగ్ బాగుంటుంది. ఈవెన్ ఫ్రెండ్స్ ఇద్దరు మంచిగా ఫ్రెండ్స్ లాగా ఉంటారు. లైక్ ఆ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు చూస్తే లైక్ ఎలా ఉంటది అంటే లైక్ హస్బెండ్ స్ట్రిక్ట్ గా ఉంటారు, వైఫ్ స్ట్రిక్ట్ గా ఉంటారు, అలా ఇలా అని మనం చూసినాం నార్మల్ గా. కానీ వీళ్ళిద్దరిని చూస్తే ఓకే హస్బెండ్ అండ్ వైఫ్ అంటే సో ఇలా ఉండాలి, లైక్ అన్ని షేర్ చేసుకుంటారు ఇద్దరు. ఏమైనా అయితే లైక్ మమ్మీ ఒక్కొక్కసారి మనతో ఏం లైక్ షీ కాంట్ ఎక్స్ప్రెస్ హర్ ఫీలింగ్స్ సమ్ టైమ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్, కానీ అదన్నీ నా నాన్నతో షేర్ చేసుకుంటారు ఇప్పటికి ఆ బాండింగ్. అవును, ఇప్పటి వరకు ఉండే టిల్ ఎండ్. సో అదన్నీ ఇంత మంచి బాండ్ ఉండేది అన్నీ ఉండే, కానీ లైక్ ద పీపుల్ చాలా ఘోరంగా మాట్లాడారు. అంటే లైక్ నా నాన్న చాలా టార్చర్ ఇచ్చారు, నేను నా అన్నయ్య చాలా టార్చర్ ఇచ్చారు నా మమ్మీకి, అలా ఇలా ఏమేమో మాట్లాడినారు. దాన్ని లైక్ అదన్నీ విన్ని మన ఫ్యామిలీ గురించి వేరే కన్నడలో కూడా అంతే రాశారమ్మా. అవును, కన్నడలో కూడా అంటే లైక్ తెలుగులో ఏమేం చెప్పారో అదన్నీ ట్రాన్స్లేట్ చేసి కన్నడలో కూడా ఇది చేస్తున్నారు. యూట్యూబ్ ఛానల్స్ లో అయినా ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో అయినా మొత్తం లైక్ ఇలానే జరుగుతుంది ఆల్మోస్ట్ ఫ్రమ్ పాస్ట్ 2 days. అండ్ లైక్ నా మమ్మీని నేను ఇది చేసుకున్నానని దానికి నా బాధలో ఇదొకటి ఇంకా పెద్ద బాధ యాడ్ అయింది. ఇప్పుడు తెలుగులో సర్క్యులేట్ అవుతుంది న్యూసే మనం అడుగుతాం కదా, ఈవెన్ చెందింది కూడా నేను అడిగాను, అదేంటి చిన్న ఏజ్ లోనే డైవర్స్ అయిపోయినాయి అంటే ఆమెకి ఎందుకు అట్లా అయిపోయినాయి, వింటున్నాం మన న్యూస్ దాంట్లో కరెక్ట్ ఎంత అని నేను అడిగాను కూడా. అందుకని ఈ రోజు మీ దగ్గరకు వచ్చిన తర్వాత మిమ్మల్ని కూడా అది కరెక్టా కాదా, you can ask anybody in this village anyone how he was with my mother. Okay. You can ask anyone in this village. Okay. Because they have seen their relationship. వాళ్ళ బాండ్ ఎలా మంచిగా ఉంటది, వాళ్ళు ఎలా ఇది చేస్తారు, ఎవరైనా అడగండి మీరు, అందరూ అదే చెప్తారు, మంచి పేరని చెప్తారు, మంచి వాళ్ళనే చెప్తారు. నీ టార్చర్ ఇచ్చి అదన్నీ ఇది చేసుకొని. The only thing is she didn't come out of here because of the torture or anything. She wanted to succeed something in her life. That's why she came out of this life, but he supported everything. Daddy he supported every single thing what my mom chose. Okay. He was with her like my father used to say she want to enter into the film industry also. He supported. Even he supported, even my nanamma supported. Okay. Everyone supported my mom's decision. So none of them rejected like na mummy idi chesta adi chesta annappudu oddu adi cheyaku idi cheyaku ani evvaru okkaru vallu kuda cheppaledu. Na nanna aina na nanamma aina. కానీ అదో ఛానల్స్ అదే యూట్యూబ్ ఛానల్స్ లో ఇన్స్టాగ్రామ్ లో అయితే ఏమేమో చెప్తున్నారు, అది మనకే తెలీదు, లైక్ మనకేం తెలియదు, అదన్నీ వాళ్ళకి తెలుసు అన్న అలాగా వాళ్ళు క్రియేట్ చేసుకొని చెప్తున్నారు. చాలా అంటే చాలా గలీజ్ అని అంటే చాలా గలీజ్ గానే చేస్తున్నారు. లైక్ ఐ డోంట్ నో లైక్ వాళ్ళకి తెలుసా తెలీదా ఐ డోంట్ నో, కానీ దాన్ని బట్టి నాకు నా అన్నయ్యకు ఫ్యూచర్ లో ఎంత ప్రాబ్లం అవుతుందని మనకు తెలుసు. సో అదన్నీ ఇది చేసుకొని ఒక ఫ్యామిలీ గురించి అలా తెలియకుండా ఎందుకు మాట్లాడుతున్నారో ఏంటో అది మనకు కూడా తెలియదు. ఒక ఎమోషనల్ పోస్ట్ నువ్వు ఒకటి పెట్టావు, అది బాగా వైరల్ అయిపోయింది తెలుగులో. అంటే అమ్మతో నీకు ఎంత బాండింగ్ ఉందో ఆ పోస్ట్తో అందరికి అర్థమైపోయింది. నీకున్న ఒక మంచి అంటే మెమరబుల్ మూమెంట్ విత్ మామ్ అంటే ఏమని చెప్తావు? మెమొరబుల్ అంటే అన్నీ ఉన్నాయి. నేను మమ్మీ పక్కన కూర్చొని ఆమె నాకు ముద్ద పెట్టింది కూడా ఒక మెమొరబులే నాకు. ఏం మెమొరబుల్ అని చెప్పాలో నాకు ఆమెతో ఉన్న ఎవ్రీ సింగిల్ సెకండ్, ఎవ్రీ మైనర్ సెకండ్ వాజ్ అ మెమొరబుల్ ఫర్ మీ అండ్ మై బ్రదర్. సో ప్రజ్వల్ నువ్వేం చెప్తావు? Same because she was not just a mother, she was a best friend too. So all the memories, all the moments we spent together were the best moments, were the best memories actually now. So it was good. She was a good mom, she was a good teacher, she was a best friend. బట్ ఆర్టిస్ట్ అవుదామని చాలా కష్టాలు పడ్డారు కదా ఆమె, స్ట్రగుల్స్ చాలా ఫేస్ చేశారు. ఈవెన్ బెంగళూరు when she started as a documentary artist. Then she started doing small roles in serials and all. Then after some years she got a major role or something. Obviously all the roles she got, she did it perfectly. She got a name for herself. Okay, she achieved something. But
విలేజ్ అంతా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారా Oh. అమ్మని చూసి, అమ్మ సీరియల్స్ You చూసి? don't know that actually. like- They say that they are our girl. She is our girl. Hmm. She is our girl. They won't let her go actually. ఓకే. సో తెలుగులో తనకు చేయాలని డ్రీమ్, తెలుగులో యాక్టింగ్ చేయాలని. అంటే లైక్ యాక్టింగ్ ఫీల్డ్ లో ఆమె చాలా The only dream she had was she wanted to be known by every people. ఓ కన్నడ అయిపోయింది, తెలుగు అయిపోయింది, ఇప్పుడు తమిళ్ కూడా ట్రై చేస్తే ఓకే. అక్కడ కూడా ఫేమ్ రావాలి. Hmm. She wanted to be identified by everyone. ఓకే. ఆ డ్రీమ్ ఉంది. అంటే మంచిగా ఫిలిం ఇండస్ట్రీలో మంచి పేరు పేరు తీసుకొని తీసుకోవాలి. ఉండాలి అని మమ్మీ ఆశ ఉండే. Now also she don't have any one single black mark in an industry. ఓకే. एक भी नहीं है. అంటే విలేజ్ నుంచి వచ్చారు కాబట్టి Hmm. ఎథిక్స్, వాల్యూస్ ఉంటాయి She కదా, knows everything actually. Yeah. అవి ఫాలో అవుతాం కదా Hmm. ఎక్కడున్నా కానీ. బట్ తన చేసే క్యారెక్టర్ చూసినప్పుడు కూడా మనకు అనిపిస్తుంది చాలా హుందాగా ఉంటారు. మంచిగా చీర కట్టుకొని అంత ట్రెడిషనల్ గా తను చేసే క్యారెక్టర్స్ కూడా. ఐ థింక్ తిలోత్తమ క్యారెక్టర్ నేమ్ త్రినైన్. బట్ నెక్స్ట్ నువ్వు కూడా ఇండస్ట్రీకి రావాలని నెక్స్ట్ ఇయర్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారని చెప్పేసి విన్నాను నేను. అమ్మ డ్రీమా అది, లేకపోతే అమ్మ యాక్టింగ్ చూసి నీకు రావాలనిపించింది? ఇన్స్పిరేషన్స్ యాక్చువల్లీ షీ ఈజ్ మై ఇన్స్పిరేషన్ Hmm. బికాజ్ you to have saw her villainism. I too wanted to be a villain like her actually. Her expressions obviously. I saw everything, I got inspired and I started working on it. నేను ట్రై చేశాను. అందుకే నేను కూడా మా అమ్మ అలాగనే ఇప్పుడు పేరు రావాలి అని కష్టపడాలి అని. ఓకే. అంతే. చందుతో ఎలా ఉంటుంది అమ్మ బాండింగ్? చందు సీరియల్ యాక్టర్, అదే దాంట్లో బ్రదర్ గా చేశారు కదా. అంటే లైక్ బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉంటే దే ఆర్ లైక్ ఇప్పుడు ఒక బెస్ట్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు అంటే లైక్ కామెడీ చేసుకొని రీల్స్ చేసుకొని లైక్ మంచిగా కో ఆర్టిస్ట్ ఎలా ఉంటారో అందరితో, వాళ్ళనే కాదు అందరితో అలాగనే ఉండే మమ్మీ. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ దే వర్ థింకింగ్ హీ ఈస్ హర్ హస్బెండ్. that you know or I don't know. అంటే హస్బెండ్ అని కాదు, అది మనకు కూడా తెలుసు బికాస్ రీల్స్ అదన్నీ చూస్తాము. అంటే లైక్ వాళ్ళు కో ఆర్టిస్ట్ కాబట్టి అంటే లైక్ ఆ బాండ్ అంటే లైక్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ లాగా ఉండే అంతే. సో అది ఒక స్పెషల్ బాండ్ అంటే లైక్ అక్క తమ్ముడు స్పెషల్ బాండ్ లాగా ఉండే. సో మంచిగా రీల్స్ చేస్తుండే. అండ్ ఇఫ్ సంథింగ్ అంటే లైక్ ఇప్పుడు ఫ్రెండ్స్ అంటే మన హ్యాపీనెస్ కోసమే కాదు, ఈవెన్ ఫర్ అవర్ లైక్ మనం సాడ్ గా ఉంటే కూడా ఫ్రెండ్స్ ఉంటారు కదా. సో అలా ఉండే వాళ్ళిద్దరు, ఏమైనా కష్టం అయితే ఇద్దరు షేర్ చేసుకుంటే, హ్యాపీనెస్ అయితే లైక్ ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉండే యూస్ టు కమ్, వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉంటే షీ యూస్ టు గో, లైక్ అలా ఉండే బాండింగ్. సో అది ఫ్యామిలీ బాండింగ్స్ బాగుంది, ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఓకే. సో అంతకుమించి వేరే బాండింగ్ అంతా ఏం లేదు ఇంకా. నానమ్మ అమ్మ ఎక్కడ ఉన్నారు? అమ్మ వాళ్ళ అమ్మ ఎక్కడ ఉంటున్నారు? అమ్మమ్మ వాళ్ళు వచ్చి లైక్ ఇక్కడే లైక్ మద్దూర్ అని, ఇక్కడ నుంచి ఒక 30 kilometers లైక్ 22 kilometers ఉంది. సో అక్కడ నా పిన్నితో ఉన్నారు. నా పిన్ని కూడా ఇప్పుడు అక్కడే ఉన్నారు. సో ఇక్కడ అంటే లైక్ ఇదన్నీ క్లీనింగ్ అదన్నీ ఉంటాయి కదా. సో దానికోసం లైక్ ఆమె కూడా హార్ట్ ప్రాబ్లం. ఎర్లీ మార్నింగ్ అక్కడ వెళ్ళేసి పూజ చేయాలి, అందుకే మేము ఇద్దరు ఇక్కడ ఉన్నాం. బట్ ఈ ఇన్సిడెంట్ జరిగే ముందు వాళ్ళ ఫాదర్ కూడా చనిపోయారు. 2 months బ్యాక్ పవిత్ర గారి ఫాదర్ కూడా. ఓకే. సో 2 months బ్యాక్ తాతయ్య చనిపోయారు. అదన్నీ కార్యాన్ని కంప్లీట్ చేసుకొని మనం తమిళనాడు కూడా వెళ్ళినాం, నేను మమ్మీ అన్నయ్య. తమిళనాడుకి వెళ్ళి అక్కడ పూజ దాన్ని కంప్లీట్ చేసుకొని మనం వచ్చినాం. సో ఇట్ వాజ్ ఆల్ గుడ్. అంటే ఎస్పెషల్లీ దిస్ ఇన్సిడెంట్ లైక్. అండ్ ఇంకొకటి న్యూస్ లో మనకు వస్తుంది ఏంటంటే ఈ ఇన్సిడెంట్ జరిగే ఒక 6 months 1 year ముందు కూడా అమ్మ సూసైడ్ అటెంప్ట్స్ చేసుకున్నారు ఒక 2 times అని. యాక్చువల్లీ ఇట్ వాజ్ నాట్ అబౌట్ 6 months or 1 year బ్యాక్. ఓకే. అంటే ఒక లైఫ్ అంటే ఉంటుంది, అది నార్మల్, నాకు కూడా తెలుసు. బట్ షీ యూస్ టు వాడు చెప్పింది ఏంటంటే అది 2-3 years బ్యాక్ వెన్ తన లైఫ్ హార్డ్ ఉంటుంది ఆ టైంలో. She told that she thought about it, that's it. Okay. దాని గురించి అనిపించింది అంతే. కానీ ట్రై అది నేను చూసాను అది ఇంటర్వ్యూ, అక్కడ కూడా అది థింకింగ్ వచ్చింది అని చెప్పారే వినా. She didn't say that I attempted, నేను ట్రై చేసిన,
నేను కోర్స్ అది ఏమి చెప్పలే, కానీ థింకింగ్ వచ్చింది అని మాత్రమే చెప్పారు. అది ఒకటి, అదంతే. ఎప్పుడన్నా మీతో చెప్పారా పర్సనల్ గా ఎట్లా అనిపిస్తుంది లైఫ్ లో నాకు? అన్ని తెలుసు మనకి. అంటే లైక్ నేను అదే చెప్తున్నా కదా, లైక్ మమ్మీ ఏమైనా ఉంటే షీ యూస్ టు షేర్ విత్ అస్. ఏమైనా ఉంటే, కష్టమైన హ్యాపీనెస్ అయినా ఏమంటే మనతో షేర్ చేసుకొని, మనం హ్యాపీగా ఉన్న మూమెంట్స్ ఉన్నాయి, మనం చాలా సాడ్గా ఉన్న మూమెంట్స్ ఉన్నాయి. ఫ్యామిలీ అయితే అది అన్నీ ఉంటుంది. సో ఇప్పుడు లైక్ టీవీ ముందు హ్యాపీగా ఉన్నామంటే లైక్ బ్యాక్ సైడ్ అలాగనే ఉంటామని ఎవరికి ఇది ఉండదు. అండ్ అక్కడ మనం సాడ్గా ఉన్నామంటే మన పర్సనల్ లైఫ్లో కూడా అలాగనే జరుగుతుంది అని అనుకోవడం, అది మన స్టూపిడిటీ లాగా ఉంటుంది అంతే. సో ఉంటుంది లైక్ అందరి లైఫ్లో ఒక్క మూమెంట్ అయినా బ్యాడ్ మూమెంట్ అని ఒకటి ఉంటుంది. సో అది మమ్మీ షీ ఫేస్డ్ ఇట్. అదొక థింకింగ్ వచ్చింది అంతే, కానీ దాన్ని అటెంప్ట్ చేసుకోవడానికి దాన్ని అదేమీ లేదు. తెలుగు చాలా బాగా మాట్లాడుతాం నువ్వు. ఎట్లా అంటే అమ్మకు కూడా తెలుగు వచ్చు కదా బాగా? ఫస్ట్ నుంచి వచ్చు తెలుగు. అంటే కన్నడ తెలుగు అంటే రెండు చాలా దగ్గర సంబంధం ఉంటుంది కాబట్టి ఇక్కడ వచ్చి నేర్చుకున్నారు అందరు, అన్ని నేర్చుకున్నారు మమ్మ. అన్ని లాంగ్వేజెస్ నేర్చుకున్నారు. ఓకే. సో నువ్వు హైదరాబాద్ లోనే అమ్ముతూ ఉంటావు, అక్కడే చదువుకుంటున్నావు హైదరాబాద్ లో. సో ఇద్దరితో ఎక్కువ బాండింగ్ ఎవరికి? కూతురు అంటే ఇష్టమా, కొడుకు అంటే ఇష్టమా అమ్మకి? ఇద్దరు అంటే లైక్ ఇద్దరు ఒక రెండు కన్నల లాగా, లైక్ ఏ కన్నలు ఇష్టము అది ఇది అంటే ఏం చెప్తారు? ఇద్దరు అంత పొసెసివ్నెస్. వీడికి అంటే లైక్ నాకు లవ్ ఎక్కువ చూపిస్తే నాకు కొంచెం పొసెసివ్నెస్ వస్తుంది. అంటే లైక్ ఆ సిబ్లింగ్స్ ఫైట్స్ అని ఉంటాయి, సో అలా ఉండే అంతే. బట్ ఈ రోజు నువ్వు ఇద్దరికి అమ్మాయి ఉండాలి ఇప్పటి నుంచి, నాన్నకి అన్నకి. తమ్ముడా? అన్న. సో అన్నకి నాన్నకి ఈ రోజు నువ్వు అమ్మ. ఆ ప్లేస్ అమ్మ నీకు ఇచ్చారు మరి. సో అది సక్సెస్ఫుల్ గా ఎలా లీడ్ చేద్దాం అనుకుంటున్నావు? స్ట్రాంగ్ గా నిలబడి. నిజంగా నాన్న చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది మాకే. దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు ఏంటో మాకు నిజంగా అర్థం కావట్లేదు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్నకి అమ్మకి అంత బాండింగ్ ఉందా అనిపించింది నాకు ఫస్ట్ టైం ఇక్కడికి రాగానే. అంటే మీ ఇద్దరిలో కూడా నాకు కనిపించలేదు. ఫస్ట్లో నాకు ఫస్ట్ ఆయనలోనే కనిపించింది నాకు. తనకి ఎంత ఇష్టమో తనంటే అర్థమైంది. ఆయన ఎలా ఉంటారు? స్ట్రాంగ్ గా ఉండే టైపా, లేకపోతే ఎక్కువ అమ్మ మీద డిపెండ్ అవుతారా? డిపెండ్ అన్న ఎమోషనల్, చాలా ఎమోషనల్. అపియరెన్స్ రఫ్ గా కనిపించారంటే చాలా ఎమోషనల్ ఉన్నారు నాన్న అయితే. నాన్నకి మమ్మీ అంటే లైక్ వాళ్ళిద్దరిని చూస్తే మమ్మీ ఈజ్ లైక్ అ హస్బెండ్, మై నాన్న ఈజ్ లైక్ అ వైఫ్. అంటే లైక్ అమ్మ కూడా ఎమోషనలే, కానీ చాలా స్ట్రాంగ్ మమ్మీ. కానీ నా నాన్న అయితే చాలా ఎమోషనల్. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? నీకు కూడా యాక్టింగ్ ఇష్టమా, లేకపోతే లేదు నేను జాబ్ చేయాలన్నా? ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని జాబ్ కి వెళ్దామని నాది ఫస్ట్ నుంచి నాది అదే ప్లాన్. సో అన్నయ్య ఏమో లైక్ ఇండస్ట్రీకి వెళ్ళాలి అని ట్రై చేస్తున్నారు. సో అదే. సో నువ్వు తెలుగులో చేద్దామనా ప్రజ్వల్, లేకపోతే ఇక్కడ? తెలుగులోనే. సో అమ్మకి ఇష్టమా తెలుగు లాంగ్వేజ్, తెలుగు యాక్టర్స్? ఏమీ లేదు, షీ యూస్ టు లవ్ ఎవ్రీ లాంగ్వేజెస్. అంటే ఐడెంటిటీ రావాలి అంతే, నేర్చుకోవాలి, అన్ని నేర్చుకోవాలి అనేది మా అమ్మ కోరిక అంతే. ఓకే. తెలుగులోనా ఓకే, కన్నడలోనా ఓకే. ఓకే. అమ్మ చాలా అందంగా ఉంటారు. అమ్మ అందం మీ ఇద్దరికి రాలేదేంటి? నాన్న అందం వచ్చింది. అది వాది నాన్న అలాగే ఉన్నారు. అమ్మ వాళ్ళ అమ్మ అందంగా ఉంటారా? సేమ్ కలర్. చాలా అందంగా ఉంటారు అమ్మ. సో ఈ మధ్య జిమ్ కూడా వెళ్ళి బాగా తగ్గుతున్నారంట మంచి క్యారెక్టర్స్ కోసం. విన్నాం మేము కూడా. అంటే లైక్ ఆమె చాలా సెల్ఫ్ మోటివేటెడ్ ఉండే. నేను అది చేయాలి, ఇది చేయాలి, నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి. ఆమె సెల్ఫ్ మోటివేటెడ్ ఉండే. ఆమె స్ట్రెంగ్త్ తీసుకొని ఆమెను చూస్తే లైక్ మనకేనే అదొకటి లైక్ వీ యూస్ టు బి సో మోటివేటెడ్ బై సీయింగ్ హర్. ఓకే నా మమ్మీనే ఇలా ఉంది అంటే లైక్ మనం ఎలా ఉండాలి, లైక్ ఆమె లాగానే మోటివేటెడ్, ఆమె లాగానే స్ట్రాంగ్ గా ఉండాలి అని మనం ఇది చేస్తుండే. బట్ సీరియల్ కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసి మాట్లాడటం రావటం కానీ, సీరియల్ కి సంబంధించిన వాళ్ళు వచ్చారు ఎక్కడికి? వచ్చినారు. హాస్పిటల్ దగ్గరకి కూడా లైక్ అందరు వచ్చినారు. ఇక్కడ కూడా చందు అన్న వచ్చినారు, చందు అన్న వచ్చినారు, హీరోగా చేస్తున్నారు సీరియల్. వాళ్ళు వచ్చినారు, అందరూ వచ్చినారు. అందరూ లైక్
అందరూ call కాల్ చేస్తున్నారు. చేసి కేర్ తీసుకుంటున్నారు. ఉమ్, సో ఏంటి పరిస్థితి, ఏమైనా కావాలంటే కాల్ చేయండి, దేనికి కూడా ఇది చేసుకోకండి, మనం కూడా మీ ఫ్యామిలీ లాగానే ఉమ్. అని చెప్పి దే ఆర్ ఆల్సో లైక్ క్యారింగ్ టువర్డ్స్ us. సో ఇప్పటి వరకు మాక్సిమం అమ్మ మీద డిపెండ్ అయ్యి ఉన్నారు కదా, అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫైనాన్షియల్ వైజ్, అంటే ఏదైనా కానీ అమ్మతోనే షేర్ చేసుకోవటం, అమ్మతో అడిగి తెచ్చుకోవటం, అమ్మతోనే వెళ్ళటం ఇట్లా. సో ఇప్పుడు ఇండివిజువల్ గా ఇండిపెండెంట్ గా ఇప్పటి ఉన్నారా? వరకు లేదు లేదు కదా? లేదు, ఇప్పటి వరకు లేదు. బికాజ్ ఉమ్. మమ్మకు ఆ భయం ఉంటుంది. ఎంత ఏజ్ అయినా, మన పిల్లలు ఎంత ఏజ్ వచ్చినా పిల్లలే, ఆ మైండ్ సెట్. I should take care అనేది. అండ్ మనకు కూడా లైక్ ఏదైనా ఉంటే కూడా మన మమ్మీనే. ఇప్పుడు మనం ఒక షాప్ కి వెళ్ళాలని కూడా మమ్మీ రా వెళ్దాం, అమ్మ లైక్ ఇప్పుడు ఒక 10 రూపీస్ చాక్లెట్ కావాలి అంటే కూడా మమ్మీ ఆ చాక్లెట్ కావాలి మమ్మీ కొని. మొత్తం డిపెండెంట్, ఏదైనా అయితే మొత్తం డిపెండెంట్ నేను నాన్న మమ్మీకి. ఓకే. సో సో నాన్నతో మాట్లాడే ముందు ఒక్కసారి, అంటే మీకు లైఫ్ లో ఇన్ని ఇచ్చింది కదా అమ్మ, ఏదో ఒక విషయంలో మనం అమ్మకి ఒక సారీనో థ్యాంక్ యూనో చెప్పాలనుకుంటాం. ఇన్కేస్ చెప్పాలనుకుంటే, అమ్మ ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడే ఉన్నారనుకుంటే ఏం చెప్తాం అమ్మకి? ఈ విషయంలో అమ్మకి నేను సారీ చెప్పాలి అనుకొస్తే. సారీ చెప్పాలి అనిపిస్తే ఎప్పుడైనా నేను మమ్మీకి, నాకు తెలియకుండా మమ్మీకి ఏమైనా నేను హర్ట్ చేస్తుండే, నిజంగానే ఐఎమ్ రియలీ సారీ. బట్ థ్యాంక్ యూ చెప్పలే, నాకు ఈ లైఫ్ ఇచ్చిందికి, ఇప్పుడు నేను స్ట్రాంగ్ అవ్వడానికి హెల్ప్ లైక్ చాలా థ్యాంక్ఫుల్ గా అవుతాను నేను. అంటే లైక్ హౌ టు ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్, how to say everything. I'm thankful for everything what she gave us. Like నేను ఎప్పుడు లైక్ మమ్మీ నాతోనే ఉంటది అని నేను అనుకున్నా. నేను సక్సెస్ అవుతాను, నేను ఫెయిల్యూర్ అవుతే కూడా అదొక స్టోన్ అంతే, నువ్వు మళ్ళీ దానికి వెళ్తావని, నా మమ్మీ నా వెనకాలనే ఉంటదని నేను ఎప్పుడు అదే అనుకుంటా. నా మమ్మీ నన్ను ఎక్కడ వదిలేసి వెళ్ళలేదు, నా మమ్మీ నా దగ్గరనే ఉంది అని నేను అదొక స్ట్రాంగ్ ఫీల్ ని నేను నమ్ముకొని, నేను నా ఫ్యూచర్ లో ఏమైనా చేయాలి అంటే అదొక స్ట్రాంగ్ మైండ్ సెట్ లో నేను వెళ్తాను, నేను అదొకటి చెప్తాను. గ్రేట్. నిజంగా అమ్మే జీవితం అనుకోని బతికిన పిల్లలు వీళ్ళు నిజంగా చాలా చిన్న పిల్లలండి. తనకు కూడా 20 ఏజ్ తనకు కూడా. ప్రజ్వల్, నువ్వేం చెప్తా అమ్మకి? ఒక ఏదన్నా థ్యాంక్స్ చెప్పాలంటే ఈ లైఫే వాడి చిన్న భిక్ష యాక్చువల్లీ, అందుకు థ్యాంక్స్ చెప్తా. బికాస్ వాడు లేదంటే ఈ లైఫే లేదు యాక్చువల్గా. బట్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్ షీ డిడ్ ఫర్ అస్, బికాస్ ఎవ్రీథింగ్ షీ డిడ్ వాజ్ ఫర్ ఓన్లీ అస్ ఓన్లీ. షీ డిడ్ంట్ డూ ఎనీథింగ్ వాడి కోసం, వాడు ఏం చేయలేదు, అన్నీ మన కోసం చేశారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. అంతే. చాలా సాక్రిఫైస్ చేసింది కదా అమ్మ తన లైఫ్ లో మీకోసం. మమ్మీ లైఫే మన కోసం సాక్రిఫైస్ చేశారు, కొంచెం కాదు, మమ్మీ లైఫే మన కోసం సాక్రిఫైస్ చేశారు. ది ఓన్లీ థింగ్ అంటే వాడికి బయట వచ్చింది, ఇక్కడ నుంచి బయట వచ్చిందే మా ఇద్దరికి మంచి లైఫ్ స్టైల్ ఇవ్వాలని, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని. దానికి కూడా అందరూ సపోర్ట్ చేశారు. లైక్ ఎవరైనా ఇండస్ట్రీకి ఫిలిం ఇండస్ట్రీకి వెళ్తా అంటే ఎస్పెషల్లీ ఇన్ విలేజ్ సైడ్, లైక్ విలేజ్ సైడ్ ఎలా ఉంటారు, ఎలా మైండ్ సెట్ ఉంటుందని మీకు కూడా తెలుసు. సో లైక్ ఆ మైండ్ సెట్ని తీసేసి నా నాన్న అయినా నా నానమ్మ అయినా ఇద్దరును, నువ్వు ఏదైనా చేయి, పిల్లల కోసం చేస్తున్నావు, నువ్వు ఏదైనా చేస్తే కూడా మన సపోర్ట్ ఉంటుంది అని వీళ్ళిద్దరూ నా మమ్మీకి బ్యాక్ బోన్ లాగా నిలిచారు. నా అమ్మమ్మ కూడా అలాగే. నా అమ్మమ్మ కూడా మమ్మీ ఒక్కొక్కసారి అంటే లైక్ హైదరాబాద్కి వెళ్ళినప్పుడు నన్ను అయినా నా అన్నయ్య నాన్న చూసుకునేది నా అమ్మమ్మ నా తాతయ్య. సో అలా అన్నప్పుడు లైక్ నా నాన్న నా నాన్నమ్మ నా అమ్మమ్మ ఈ ముగ్గురు చాలా పెద్ద రోల్ ప్లే చేశారు నా మమ్మీ లైఫ్లో, బ్యాక్ బోన్ లాగా నుంచి. సో ఏం సపోర్ట్ కావాలో అన్ని సపోర్ట్ నా మమ్మీకి ఇచ్చారు. సో అదే ఒక స్ట్రెంగ్త్ ఉండే నా మమ్మీకి. సో ఆ స్ట్రెంగ్త్లో షీ ట్రైడ్ ఎవ్రీథింగ్ వాట్ షీ క్యాన్ డూ ఫర్ అస్. సో ఎనీహౌ మీరు కర్ణాటకలో అంటే మీకు పెద్ద ఫ్యామిలీ ఉంది, ప్రాబ్లం ఉండదు. ఇఫ్ యూ కమ్ టు ద హైదరాబాద్ యూ ఫీల్ లైక్ ఐఎమ్ ఏ బిగ్ బ్రదర్ ఆఫ్ యూ. సో డెఫినెట్గా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కానీ కాల్ చేయి ప్రజ్వల్, హ్యాపీగా ఉండు. అండ్ ఇండస్ట్రీకి వస్తా అన్నావు కాబట్టి వచ్చేసాయి.
సో అమ్మకి ఇష్టమైన ఇండస్ట్రీ కాబట్టి తెలుగులో మంచి రోల్స్ నువ్వు కూడా చేయాలని తనకు డ్రీమ్ ఉంది కాబట్టి. అండ్ నువ్వు అక్కడ చదువుతున్నావు కదమ్మా? అక్కడే చదువుతున్నా. ఇంకా 1 year ఉంది నా ఎడ్యుకేషన్. ఓకే. సో అక్కడ అది కంప్లీట్ చేసుకొని సో బెంగళూరులో MBA చేద్దామని నా డ్రీమ్ ఉండే. అంటే లైక్ ఫస్ట్ అంటే లైక్ స్టార్టింగ్ అబ్రాడ్కి వెళ్దాం అనుకున్నా, కానీ అబ్రాడ్కి వెళ్తే లైక్ వీళ్ళందరూ వదిలేసి వెళ్ళాలి అదొక మైండ్ సెట్ వచ్చేసింది. సో తర్వాత బెంగళూరులోనే MBA చేద్దామని ఫిక్స్ అయినాం. దాని గురించి కూడా నేను మమ్మీతో మాట్లాడిన, అమ్మ MBA అక్కడ చేస్తా, బెంగళూరులో చేస్తా, దానికి సపోర్ట్ కావాలి. షీ వాజ్ లైక్ నువ్వు ఎక్కడైనా చదువు, నువ్వు చదవాలనుకున్నావు కదా, అది ఎంత కష్టమైనా సరే నేను చదివిస్తా అలా ఇలా అని అన్నారు. ఈ స్ట్రాంగ్. సో ప్రజ్వల్ స్ట్రాంగ్, యూ షుడ్ బి స్ట్రాంగ్. యాక్చువల్లీ స్ట్రాంగ్ ఉండాలి. నువ్వు కొంచెం స్ట్రాంగ్ అనుకుంటావు కదా, కొంచెం తినే కొంచెం సెన్సిటివ్ నాన్నలాగా. 3 days అయిందా బయట రావడానికి? నువ్వు ఇంకా బయటికి రాలేదు. ఈ దీనికి మాత్రం లైక్ బయటికి రావడం అనేది నా లైఫ్లో అవ్వదు. బికాజ్ ఆల్మోస్ట్ 20 years మమ్మీతో ఉండి అదన్నీ ఎక్స్పీరియన్స్ చేసి ఇప్పుడు ఒక్కటేసారి మమ్మీ లేదు, మనమే ఉండాలి, లైక్ మనమే గ్రో అవ్వాలి, ఇప్పుడు నుంచి మనం మళ్ళీ స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి నీకు తెలియకుండా లైక్ ఇదన్నీ ఇప్పుడు లైక్ డ్రాస్టిక్గా చేంజ్ అయిపోతుంది ఇప్పుడు మొత్తం. బీ హ్యాపీ రా. ఓకేనా? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.